కోడుమూరు మండల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే, మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుండి, అంటే జనవరి 26వ తారీఖు అమల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక వ్యవస్థ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ ఉన్నప్పుడు దానికి ఒక విధి విధానాలు, ఒక పరిపాలన అనేది, వాళ్ళ నామ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలనేది, దానికోసం ఒక రూల్స్ ఎలా రాసుకుంటామో, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి ఎట్లా పరిపాలన ఉండాలి, ఎవరు దాన్ని పాలిస్తారు, దాని విధి విధానాలు ఏంటి, అక్కడ ఉండే ప్రజలకు వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ప్లస్ వాళ్ళకి వాళ్ళ నిత్యావసర అంటే ఏమైతే వాళ్ళకి అవసరం ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా, రిజర్వేషన్ పరిస్థితి, ఇలా ప్రతిదీ కూడా ఈ రాజ్యాంగంలో ఉంటుంది. సో ఈ రాజ్యాంగం కోసం కృషి చేసిన వాళ్ళు ముఖ్యంగా అంబేద్కర్ గారు, మిగతా మహనీయులందరినీ మనం తెలుసుకోవాలి. సో వాళ్ళు దేనికోసం అయితే పాటుపడ్డారో మనం దాన్ని నిలబెట్టుకోవాలా, ఈ రాజ్యాంగం యొక్క విలువను కాపాడుకోవాలా. దాన్ని బట్టి మనం అందరం దానికి విలువనిచ్చి నడుచుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా మనం జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకేమిచ్చారు అంటే, మన ఊరు మనకేమిచ్చింది, మన రాష్ట్రం మనకేమిచ్చింది, మన దేశం మనకేమిచ్చిందనే కాకుండా, మనం మన తల్లిదండ్రులకు ఏమైనా ఇచ్చామా, మన ఊరికి ఏమైనా చేశామా, మన పట్టణానికి ఏమైనా చేశామా, మన రాష్ట్రానికి, మన దేశానికి ఏమైనా చేశామా, మనకు జన్మనిచ్చిన ఈ గడ్డకి ఏమైనా చేశామా అనే ఉద్దేశంతో పనిచేయాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చదివించి పెద్ద అయ్యేంత వరకు, అంటే జాబ్ తెచ్చుకునేంత వరకు వాళ్ళు బాధ్యత తర్వాత అంతా మనం ఎప్పుడు మనకేమొచ్చింది కాకుండా, మనం ఇచ్చిన డిపార్ట్మెంట్ కానీ, మనం పుట్టించిన తల్లిదండ్రులు కానీ, ఈ రాష్ట్రానికి కానీ, దేశం కానీ, ఈ గడ్డకు కానీ, ఈ జన్మించిన గడ్డ కానీ ఏమైనా చేశామా అనే ఉద్దేశంతో ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.